మీకు తెలిసింది కాబట్టి. సో ఈ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఇండెక్సింగ్, ఇండెక్స్ దగ్గర నుంచి ఎక్సర్సైజ్ ఏం చేసాం అనేది స్లైసింగ్. ఇప్పుడు నేను దీన్ని ఇలా డిలీట్ చేసేస్తున్నాను, బట్ ఇది వీడియోలో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఏ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఇందాక తీసుకుని 5 ఐ బిలీవ్ 11. ఓకే, ఇప్పుడు నేను ఏ లిస్ట్ని కాల్ చేశాను. ఓకే 5 6 7 8 9 10 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే ఏ లిస్ట్ 0:1 ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ 0తో ఎండ్ అవ్వదు మేడం. అంటే ఇప్పుడు ఐ బిలీవ్ 6, ఇట్ ప్రింట్స్ 6. ఓకే 5, ఓ యా 1 n-1 సేమ్ మేడం. సో అదే 5. సో నేను కన్ఫ్యూజ్ అయిపోతాను 0 1 అని. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయిందంటే 1 ఉందంటే మీకు చెప్పాను కదా మేడం ఇందాకలా, మనం 2 స్టార్ట్ అయితే 2 3 4 తీసుకోం, n-1. అలాగే ఇక్కడ ఏం చేసామంటే లాస్ట్ వాల్యూ కన్సిడర్ చేయం. 0 నుంచి స్టార్ట్ అయింది, 1ని కన్సిడర్ చేయం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి మేడం. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అయిపోతాం? 8 వరకు. సో ఇది 3 కదా. సో ఓకే 7 వరకు 0 1 2 5 6 7. గ్రేట్ మేడం. సో అది ఇప్పుడు అలాగే నేను ఇక్కడ 2 అని, ఇక్కడ 5 అని ఇచ్చాను అనుకోండి మేడం. మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో ఎండ్ అయిపోతుంది? 7 తో స్టార్ట్ అవుతుంది, 9 తో ఎండ్ అవుతుంది. ఓకే సారీ 10 రైట్, మీరు చెప్పింది రైటే మేడం. 7తో స్టార్ట్ అయింది, 9తో ఎండ్ అయింది. సో ఇప్పుడు ఇండెక్సింగ్ అనేది యాక్సెస్ చేయడం అనేది వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఇంకొక దాంట్లో తీసుకొని, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ లిస్ట్ అనేసి పెట్టి అందులో 2 పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ ఇచ్చాను, ఎండ్ అవ్వకపోతే ఏం చేస్తుంది ఇక్కడ? సో 2 నుంచి స్టార్ట్ అయ్యి మిగతా ఏవైతే ఉన్నాయో రెస్ట్ అవన్నీ ప్రింట్ చేసేస్తుంది. ఓకే 2 నుంచి స్టార్ట్ చేయమన్నాం, కాలన్ పెట్టి అలా వదిలేసామంటే రిమైనింగ్ అన్నీ ప్రింట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 3 అనేది పెట్టాయి, 8 నుంచి సో ప్రింట్ చేసేస్తుంది. అయితే ఇప్పుడు సేమ్ నేనేం చేస్తానంటే ఈ 4 ఇక్కడ తీసేస్తాను, తీసి యువతలకి 4 ఇస్తాను మేడం. 4 ఇస్తే మీరు గెస్ చేయగలరు మేడం. 4 వరకు ప్రింట్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఎంతవరకు వస్తుంది, ఏం వస్తుంది అనుకుంటున్నారు? ఇది హైపోథెటికల్ క్వశ్చన్. సో మీకు తెలిసిన గెస్ 5 6 7 8 అండి. అంతే అర్థమైపోయింది. సో అది ఓకే గ్రేట్. సో ఇప్పుడు మీరు రెండు యాక్సెస్ చేశారు. ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ లిస్ట్ అని ఏం పాస్ చేస్తాను, 0:5 అండ్ ఇంకొక నెంబర్ పాస్ చేశాను, 2 అని పాస్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఇది ఏమని ప్రింట్ చేస్తుంది మేడం? 0 నుంచి 4 వరకు ప్రింట్ చేస్తుంది. అంటే 5 6 7 9 వరకు ప్రింట్ చేసి ఆ తర్వాత 2 కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ఎ గుడ్ గెస్ మేడం. సో ఇక్కడ ఏంటంటే లెట్స్ సే వీ వాంట్ టు గో ఫ్రమ్
the first element. What is the first element? 0, 5. 5. First element 5 up to the element 5, up to the element 5. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇక్కడ స్టార్ట్ అయింది. సారీ ఇది కదా మన లిస్ట్. సారీ ఇది సో ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎలిమెంట్ 5తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఎలిమెంట్ 5 అప్ టు ద ఎలిమెంట్ ఇది ఏంటంటే ఇది స్టార్ట్, ఇంక్రిమెంట్, ఎండ్ అని. సో ఇప్పుడు అది వద్దులే మేడం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్ 0 అప్ మనం దీన్ని ఏమంటారంటే ఇలా ఉండదని అప్ టు ద ఎలిమెంట్ 5. ఓకే. 0 అప్ టు ద 5 ఇది ఏం చేస్తుందంటే స్కిప్ చేస్తుంది 2 to 2 వాల్యూస్ని. 2 ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూసుకోండి, అంటే మనం 0 ప్రింట్ చేస్తుంది. సో 0 ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కౌంట్ చేస్తుంది 0 ఇనిషియల్గా. కౌంట్ చేసిన తర్వాత దీన్ని ఏమని తీసుకుంటామంటే 1 2 అని స్కిప్ చేస్తుంది. ఇక్కడ 2 అనేసి నెంబర్ ఇది 1 2 అని స్కిప్ చేసి మళ్ళీ 7 ప్రింట్ చేస్తుంది. అంటే నాకు అర్థం కాలేదు. ఓకే, సో దీన్ని ప్రింట్ చేస్తే ఓకే గ్రేట్. అంటే 2 వరకు, అంటే సో 5 6కి స్ప్లిట్ చేసింది, తర్వాత 7. ఓకే, దెన్ ఓకే. 8 స్కిప్ చేసింది, మళ్ళీ సెకండ్ వాల్యూ 9. ఎందుకంటే మనకు అప్ టు ఎంతవరకు తీసుకోవాలి? 5 వరకు తీసుకోవాలి. 0 1 2 3 4. ఎందుకంటే మనం అది లెంగ్త్ కాబట్టి ఒకటికి ముందు ఆగిపోతాం. ఓకే. ఓకే, సో ఇది 0 to 5 :2 అంటే స్కిప్ చేస్తుంటారు 2 వాల్యూస్. 5 ప్రింట్ చేస్తుంది, 6కి స్కిప్ చేసి మళ్ళీ 7 ప్రింట్ చేస్తుంది, 8 స్కిప్ చేసి మళ్ళీ సెకండ్ వాల్యూకి వెళ్తుంది 9. ఓకే. ఇప్పుడు నేను 4 అనేది ఇచ్చాను అనుకోండి. 4 వాల్యూస్ అంటే 3 వరకులో 2 వాల్యూస్ స్కిప్ చేసుకుంటూ వెళ్తుంది. 5 7 అంతే, అవి రెండే ప్రింట్ అవుతాయి. ఓకే, అంతే. సో ఇది ఎప్పుడు వస్తుంది సార్ అంటే దీని మీద కూడా మనం ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మేడం. అంటే బేసిక్స్ అయిపోయిన వెంటనే రోజుకి ప్రతి క్లాస్కి నేను అప్లోడ్ చేసేస్తుంటాను. 10 ప్రాబ్లమ్స్ 8 ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవే ఉంటాయి, బట్ లాజిక్ ఉపయోగించి చేస్తూ ఉండాలి. ఓకే. సో అది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే 2 బదులు 3 పెట్టాను అనుకోండి. గెస్ చేయగలరు మేడం ఆన్సర్? 5 ఒక్కటే ప్రింట్ అవుతుంది. 3 వాల్యూస్ తర్వాత ఏం లేదండి. సో అంటే చూద్దాం. ఆ రేంజ్లో 5 8 అంటే ఇక్కడ సో 0 1 2 3 ఇక్కడ వరకే మనం 0 నుంచి కౌంట్ చేస్తే అంటే 4 1 2 3 4 అనేది ఇక్కడ వరకే కదా మేడం. అవును. సో చేసినప్పుడు ఏంటంటే 3ని స్కిప్ చేస్తుంది. అంటే ఇది ఇక్కడ మళ్ళీ దీన్ని ప్రింట్ చేసి ఫస్ట్ వాల్యూని 1 2 మళ్ళీ 3 వరకు ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది ఇందాకలాగే. సో సేమ్ ఇందాక మనం ఏం చేసాం, 1 ఇప్పుడు ఫస్ట్ది ప్రింట్ అయింది, 1 2 మళ్ళీ 3 ప్రింట్ అయింది. ఓకే. ఓకే అండి, అర్థమైంది ఇప్పుడు. ఇక్కడ ఇది ఏదైతే వాల్యూ ఉందో 0 ఇనిషియల్లో 1 2 మళ్ళీ 3 ప్రింట్ అయింది. 4 వరకు ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నేను ఓకే, సో ఇది ఆల్రెడీ ప్రింట్లో వచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేడం? అర్థమైందండి ఇప్పుడు. సో ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ లిస్ట్ ఆఫ్ 3 అని ఇచ్చాను మేడం. ఇక్కడ చూడండి 5, 8 5, 8 ఓకే. థర్డ్ వాల్యూ ప్రింట్ అయింది. ఎందుకంటే
ఇక్కడ స్టార్ట్ అయింది 1 2 3 స్కిప్ చేసి మళ్ళీ థర్డ్ వాల్యూ వరకు ప్రింట్ అయింది. థర్డ్ అంటే అది స్కిప్. ఇప్పుడు 4 ఇచ్చాను అనుకోండి, ఇది ప్రింట్ అయింది 1 2 3 మళ్ళీ ఫోర్త్ వాల్యూ. ఓకే మేడం. ఓకే అండి. ఇప్పుడు నేను 4 తీసేసి 2 ఇచ్చాను అనుకోండి, సో ఇది ప్రింట్ అయింది, 1 స్కిప్ అయింది, 2 ప్రింట్ అయింది, 7 ప్రింట్ 7 అయింది, మళ్ళీ 8 స్కిప్ అయింది, 2 అంటే ఇది 9. 9 సో ఇప్పుడు అలా కాకుండా దీని రేపు మీకు అదే ఈ అసైన్మెంట్ నెక్స్ట్ డేకి ఉంటుంది. ఏ లిస్ట్ ఆఫ్ కోలన్ -1 అని. సో ఇది ప్రింట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ ఎందుకు ప్రింట్ అయ్యాయి, 10 9 8 7 6 5. సో -1 ఏం చేస్తుందంటే ఓకే. ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ రివర్స్లో ప్రింట్ చేసేస్తుంది స్లైసింగ్లో. ఓకే. సో ఇదేం చేస్తుందంటే స్కిప్ చేస్తుంది. -2 అంటే అప్పుడు 9 నుంచి ప్రింట్ అవుతుందా అండి ఇది? సో ఇప్పుడు -2 ఉందనుకో, -1 అంటే నెగిటివ్కి. ఓకే. ఇప్పుడు -2 10 6 సో మైనస్ ఓకే. సేమ్ బిహేవియర్. సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది, మళ్ళీ -8 మళ్ళీ నెగిటివ్ అంటే 6. మీకు అర్థమైంది? ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, ఇది స్కిప్ చేస్తాం, మళ్ళీ -2 అంటే 8కి వస్తాం, ఇది స్కిప్ చేస్తాం, -2 అంటే 6 అని. మీకు అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. ఓకే. సో ఇప్పుడు -1 అంటే జస్ట్ అన్ని ఇక్కడ నుంచి రివర్స్లో రాసుకొని వెళ్ళిపోద్ది స్ట్రింగ్ని. ఓకే. ఓకే మేడం. సో దీని మీద ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం అయిన తర్వాత చేద్దాం. ఈరోజు చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి మేడం? లేదండి. ఓకే. సో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పవలసింది ఏంటంటే ఒకటి చెప్పి, అంటే ఫార్ములా ఉంటుంది, ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే లెట్స్ సే START స్టార్ట్ ఈక్వల్ టు 1 అని, STAR. ఓకే, ఇక్కడ స్టార్ట్ తర్వాత స్టాప్ ఈక్వల్ టు 4 అని. ఓకే. సో ఇప్పుడు స్టాప్ స్కిప్ ఈక్వల్ టు 2 అని. ఇప్పుడు లిస్ట్ ఇందులో పాస్ చేయవలసింది START స్టార్ట్, STOP స్టాప్, ఓకే స్కిప్. ఓకే మేడం. సో 6 7 స్టార్ట్ ఎక్కడి నుంచి అయింది, 1 నుంచి, తర్వాత స్టాప్ స్కిప్ చేసి తర్వాత 8 ప్రింట్ చేసింది. సో ఈ 1 స్టార్ట్లోని 1 ఉంది, 1 తర్వాత ఏం స్కిప్ చేసింది, 4 సారీ సెకండ్ ఇక్కడ నుంచి. అంటే మనం ఈ 6 ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ 1 2 అని ఇక్కడ నుంచి కౌంట్ చేస్తాం, 1 2 అని. ఈ 2ని ప్రింట్ స్కిప్ చేయడం, 8ని ప్రింట్ చేయడం. సో అక్కడ స్టాప్ అవుతుంది. సో డోంట్ వరీ మేడం, ఎందుకంటే మన స్టాప్ 4 అంటే 1 2 3 4 కదా. అవును. స్టార్ట్లోని 1లో స్టార్ట్ అయింది, స్కిప్ ఏం చేసింది 2. అంటే ఇక్కడ 1లో స్టార్ట్ అయింది, 1 2 స్కిప్ చేసాం. స్టాప్ ఎక్కడయ్యాం, 4 అంటే ఈ ఎలిమెంట్ మనం ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 1 - 1 కాబట్టి ఇక్కడ స్టాప్ అయ్యాం. సో డోంట్ వరీ మేడం, మీరు అర్థం అవ్వకపోయినా సరే ఎంకరేజ్ చేయండి. నేను ఎంకరేజ్ చేస్తున్నాను, డోంట్ డిస్కరేజ్ స్టడీ, బట్ ఈవెన్చువల్లీ వీ విల్ లెర్న్ అని మేడం. ఎందుకంటే మళ్ళీ మనం చూస్తాం కాబట్టి వీ విల్ నేర్చుకుంటాం. సో అదే ఒకసారి మీరు క్యాన్వాస్లో ఎన్రోల్ అయితే, నేను ఎందుకంటే అప్లోడ్ చేయట్లేదు ఏమీ, న్యూ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ కోసం ఆగుతున్నాను. సో ఒకవేళ రారని కన్ఫర్మ్ అయ్యింది అనుకోండి మేడం, అప్పుడు నేను క్యాన్వాస్లో అప్లోడ్ చేసేస్తాను. ఓకే. సో అంటే ఇప్పుడు నేను న్యూ మెయిల్తో మళ్ళీ లాగిన్ అవ్వాలండి? అంటే ఇప్పుడు ఫస్ట్ లాగిన్ అయ్యిండేది అది
అది అవుతది మేడం. ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే. సో, కానీ నాకీ పాస్‌వర్డ్ చేంజ్ చేసేకైతే రాలేదు. ఓకే. వచ్చిందండి. ఓకే. ఆహ్, సో, మళ్ళా ట్రై చేయండి. మాక్సిమం కంప్యూటర్‌లోని అదే సిస్టమ్‌లో ట్రై చేయండి. హ్మ్. సో, అప్పుడు రాకపోతే మనం డిస్కస్ చేద్దాం. ఎనీ క్వెషన్స్ మేడం? ఓకే. ఈరోజు క్లాస్‌లో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా మేడం? ఏం లేవండి. సో, మనకి ఫంక్షన్స్, ఫ్లో కంట్రోలు, టెక్స్ట్ అండ్ డేటా విజువలైజేషన్ ఈ 3 టాపిక్స్ ఒక 10 క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ అయిపోతే దాని హ్మ్. మీద ఒక ప్రాజెక్ట్ ఉంటది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఇంకొక 4 ప్రాజెక్ట్ చేసి అప్పుడు ఆహ్, అప్పటికి మీరు మంచిగా ఫెమిలియర్ అంటే బేసిక్స్ అయిపోయిన వెంటనే మీకు సాల్వింగ్ క్వెషన్స్ నేను క్యాన్వాస్‌లో అప్‌లోడ్ చేస్తాను. అవన్నీ మీరు చేస్తే హ్మ్. మీకు ఒక ఐడియా వచ్చేస్తది. ప్రాసెసింగ్ ఎలా చేయాలని, ప్రాజెక్ట్స్‌లో ఎలా అప్‌లోడ్ అంటే ఇంప్లిమెంట్ చేయాలని. ఓకే అండి. సో, ఒకవేళ మీరు తను ఇది సుమంత్‌తో మాట్లాడుతానన్నారు మేడం. మీ ఫ్రెండు. అదే మీ కొలీగ్. అవునండి. ఓకే. సో, అదే ఎవరైనా కన్ఫర్మ్ అయితే ఒకవేళ ఇప్పుడు మీరు నాకు చెప్పినా నేను కూడా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను మేడం. అప్పుడు. సో, ఆయనకి కూడా తెలుస్తది ఎవరికి సుమంత్‌కి. ఆహ్, ఓకే. సో, యాక్చువల్లీ తనకి టైమొచ్చేసి తనకి సెట్ కాదు అనన్నాడు. బట్ అదైతే ఒకసారి తన దగ్గర ఇంకా క్లారిటీ అయితే లేదు. ఓకే. ఓకే. సో, అయినా అవ్వకపోయినా పర్లేదు మేడం. ఒకటి మనకి అదే హ్మ్. కన్ఫర్మేషన్ అయిపోయిందనుకోండి మేడం. ఇంకెవరున్నా సరే ఈ ఫ్రైడే వరకు అనేసి. ఎందుకంటే అఫీషియల్‌గా ఒకసారి మళ్ళీ బేసిక్స్ అయిపోయిన తర్వాత కష్టం కదా మేడం. నేను కూడా వెనక్కి ముందుకి వెళ్ళడం. అవునవును. హ్మ్. అందుకని. సో, ఒకవేళ కన్ఫర్మ్ అయితే కరెక్టే. మనం కోర్స్‌లో ఆహ్, ఉన్నవాళ్ళు వేరే గ్రూప్ వాళ్ళున్నారు. సో, హ్మ్. సో వాళ్ళకి మీరు ఎన్రోల్ అయిపోయారు మేడం. ఓకే. సో, ఇప్పుడే ఎన్రోల్ అయ్యాను. ఆహ్, సో, అప్పుడు నేనేం చేస్తానంటే అసైన్‌మెంట్స్ అప్‌లోడ్ చేసేస్తే ఓ పని అయిపోద్ది మేడం. హ్మ్. ఓకే. ఓకే మేడం. యూ సో, హ్యావ్ ఇవాల్టి ఫైల్ ఒకసారి అప్‌లోడ్ చేస్తారా అండి? ఆ! ఇది. అప్‌లోడ్ చేస్తాను మేడం. వీడియో కూడా ఓకే. క్యాన్వాస్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు కదా క్యాన్వాస్‌లో. ఓకే మేడం. థాంక్స్ మేడం. హ్మ్. యాహ్! థాంక్ యూ ఎనీ అండి. క్వెషన్స్ మేడం? ఏం లేవండి యాస్ ఆఫ్ నౌ. ఓకే. గ్రేట్. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే మేడం. యాహ్! థాంక్ యూ అండి. యూ టూ అండి. థాంక్స్ బాయ్ అండి. అండి. బాయ్.